ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయంలోని 25వ శ్లోకం గురించి తెలుసుకుందాం ఈరోజు మనం. సాయిరామ్. ఈ శ్లోకములో భగవానుడు ఆత్మ శాశ్వతుడని ఎరింగి దుఃఖమును పారద్రోలవలనని చెప్పి వచించుతున్నారు. అవ్యక్తో యమచింత్యో యమవికార్యో యముచ్యతే తస్మాదేవం విదత్వైనం నానుశోచితుమర్హసి. అయం ఈ ఆత్మ అవ్యక్త ఇంద్రియములకు గోచరింపనివాడు. అయం ఈ ఆత్మ అచింత్య మనసుచే చింతింప అలవి కానివాడు. అయం ఈ ఆత్మ అవికార్య వికారము నొందింపబడనివాడు. ఇది ఇది అంటే అని ఉచ్యతే చెప్పబడుతున్నాడు. తస్మాత్ అందువలన ఏనం ఈ ఆత్మను ఏవం ఈ ప్రకారముగా విదిత్వా తెలుసుకొని అనుశోచితుం దుఃఖించుటకు నా అర్హసి తగవు. తాత్పర్యం అంటే ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరము కానివాడు, మనసుచే చింతింప శక్యము కానివాడు, వికారములు పొందింప తగనివాడునని చెప్పబడుతున్నాడు. కావున ఈ ప్రకారముగా తెలుసుకొని నీవు దుఃఖింపదగదు అన్నారు. వ్యాఖ్యం అంటే స్థూల పంచభూతాత్మక పదార్థమైనచో అది నేత్రములకు కనిపించును, కానీ ఆత్మ అట్టివాడు కాడు, కాబట్టి నేత్రాదులకు అగోచరుడు. అట్లే సూక్ష్మ పంచభూతాత్మక వస్తువు అయితే మనసునకు గోచరిస్తుంది, కానీ ఆత్మ అట్టివాడు కాడు, కావున మనసునకు అగోచరుడు. మనస్సు లయించినప్పుడు శోషించు వస్తువే ఆత్మ. మనస్సును శుద్ధమనచుట ద్వారా దాని అధిష్టానమందు లయింపజేయనప్పుడు మిగిలినదే ఆత్మ. ఈ ప్రకారముగా మనో విలయము చే లభించేటువంటి వస్తువు మనసుకు ఎట్లా గోచరింపగలదు? కావునని ఆత్మ అచింతుడని మనకి తెలియజేస్తున్నారు. జై సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.